వెల్కమ్ బ్యాక్. సామాజిక వర్గమే ఆయన బలం, రాజీనామానే ఆయన అస్త్రం. కాకినాడ టీడీపీలో సీనియర్ లీడర్గా ఉన్న ఆయన ఇష్యూ ఏదైనా తన మాట నెగ్గాలన్న వెంటనే ప్రెస్ మీట్ పెట్టేస్తారు. పార్టీ పదవులకు రాజీనామా అంటూ హడావిడి చేస్తారు. కట్ చేస్తే మళ్లీ సైలెంట్ అయిపోతారు. పార్టీకి గుడ్ బై అంటూ హడావిడి చేసి పంతం నెగ్గించుకుంటున్న ఆ నేత ఎవరు? అధిష్టానానికే అల్టిమేటం ఇవ్వడం వెనుక ప్లాన్ ఏంటి? కాకినాడ రూరల్ టీడీపీలో ఆ నేత రూటే సెపరేటు. రాజీనామా అస్త్రంతో హడావుడి చేస్తున్న నేత. ఇప్పటికే 4 సార్లు పార్టీకి రాజీనామా అంటూ ప్రకటనలు. పిల్లి సత్యబాబు హడావుడి వెనక అసలు ఎజెండా వేరే ఉందా? కాకినాడ రూరల్ టీడీపీలో పాలిటిక్స్ గమ్మత్తుగా మారాయి. నియోజకవర్గం తెలుగు తమ్ముళ్ల తీరు ఎలా ఉన్నా ఆ ఒక్క నేత వ్యవహార శైలే ఆసక్తికరంగా ఉంటోందట. సామాజిక వర్గం బలంతో పాలిటిక్స్ లో వెలుగుతున్న ఆ నేత ఎప్పటికప్పుడు రాజీనామా అస్త్రంతో అసలు సిసలు రాజకీయానికి తెరతీస్తున్నారట. పార్టీ తనకు కన్న తల్లి అంటూనే పార్టీ పదవులకు రాజీనామా చేస్తా అంటూ అలజడి సృష్టించడం ఆ నేత నైజమని చర్చించుకుంటున్నారు. ఇంతకు ఎవరా నేత అంటే కాకినాడ రూరల్ టీడీపీ నేత పిల్లి సత్యబాబు అని అంటున్నారు పబ్లిక్. సామాజిక వర్గ బలంతో అధినేతకు కూడా అల్టిమేటం జారీ చేయడం ఆ నేత స్టైల్ అంటూ గుసగుసలు పెట్టుకుంటున్నారు. 1 కాదు 2 కాదు 4 సార్లు పార్టీ పదవులకి రాజీనామా చేస్తా అంటూ మీడియా ముందుకొచ్చిన నేత ఇప్పటి వరకు అన్నంత పని చేయకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. 5 సార్లు సీటిచ్చి గౌరవించిన పార్టీని రాజీనామా పేరుతో బెదిరింపులకు దిగుతున్నారంటూ సొంత పార్టీ నేతలే సదరు లీడర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. పార్టీ కార్యకర్తలకు సరైన న్యాయం జరగడం లేదంటూ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తానంటూ లేటెస్ట్ గా మరోసారి రచ్చకెక్కారు ఆ సీనియర్ నేత. అయితే ఆయన రాజీనామా ప్రకటన కార్యకర్తల కోసమా లేక సొంత ఎజెండా ఏమైనా ఉందా అన్న చర్చ జరుగుతోంది. కాకినాడ రూరల్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంది. ఇక్కడ శెట్టి బలిజ సామాజిక వర్గందే కీలక పాత్ర. అదే సామాజిక వర్గానికి చెందిన పిల్లి సత్యబాబు టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. టీడీపీ నుంచి పిల్లి సత్యబాబు భార్య పిల్లి అనంతలక్ష్మికి 5 సార్లు పోటీ చేసే అవకాశం ఇచ్చారు. 2 సార్లు మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచి ఆ నియోజకవర్గంలో చక్రం తిప్పారు. అయితే తనపై ఎలాంటి విమర్శలు వచ్చినా ఆయన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం టీడీపీ పదవికి రాజీనామా. ఇప్పటి వరకు పిల్లి సత్యబాబు టీడీపీ పదవులకి 4 సార్లు రాజీనామా చేసేందుకు మీడియా ముందుకొచ్చారు. కూటమి పొత్తులో భాగంగా తనకు టికెట్ దక్కలేదని టీడీపీ ఫ్లెక్సీలు చింపేసి హల్చల్ చేశారు. ఇప్పుడు కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తామని పార్టీకే అల్టిమేటం జారీ చేశారు సత్యబాబు. కాకినాడ రూరల్ సీటును పొత్తులో భాగంగా జనసేనకిచ్చారు. జనసేన తరపున పంతం నానాజీ గెలిచారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీడీపీ కాకినాడ కోఆర్డినేటర్గా పిల్లి సత్యబాబును నియమించింది అధిష్టానం. నియోజకవర్గంలో 2 బలమైన సామాజిక వర్గాలు ఉండటంతో మరో సామాజిక వర్గానికి చెందిన కటకంశెట్టి ప్రభాకర్ అలియాస్ బాబీకి కూడా కోఆర్డినేటర్ పదవిచ్చింది. అంతా బాగానే ఉన్నప్పటికీ నియోజకవర్గంలో 2 కోఆర్డినేటర్ల మధ్య కోఆర్డినేషన్ మిస్ అయింది. ఎవరికి వారే అన్నట్లుగా ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలు చేసుకోవడం మొదలెట్టారు. కొన్ని సందర్భాల్లో పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం మొదలుపెట్టారు. కాకినాడ రూరల్ అబ్జర్వర్ గా ఉన్న శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేశారు. పార్టీ కార్యక్రమాలు చేసేందుకు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి వారధిలా పనిచేశారు. దాంతో నియోజకవర్గంలో అదే సామాజిక వర్గానికి చెందిన కుడిపూడి సత్యబాబుకు పట్టు పెరుగుతూ వచ్చింది. తన సొంత సామాజిక వర్గ కార్యకర్తలు కుడిపూడి సత్యబాబుకు దగ్గరవుతున్నారనే గుబులు పిల్లి సత్యబాబులో మొదలైందట. నియోజకవర్గంలో ఒక పక్క ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం, మరోపక్క అదే సామాజిక వర్గానికి చెందిన కుడిపూడి సత్యబాబు పనిచేస్తూ ముందుకు పోవడం, ఇంకో కోఆర్డినేటర్తో గ్యాప్, ఇలా అన్ని ఒక్కసారిగా రావడంతో పిల్లి సత్యబాబు మరోసారి రాజీనామా అస్త్రాన్ని బయటకి తీశారన్న చర్చ జరుగుతోంది. పిల్లి సత్యబాబు రాజీనామాల అల్టిమేటంపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.